వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ప్రియులారా, ఈ రోజున యవనస్తులను గూర్చి ఓ చక్కటి విషయాన్ని నేను మీతో చెప్తాను. ఎందుకంటే ఈ రోజున దేశానికి యవనులు కావాలి, దేవునికి యవనులు కావాలి, సంఘానికి యవనులు కావాలి. యవనులు చాలా బలవంతులు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. యవన ప్రాయము అనేది శక్తి కలిగినది, విలువైనది, ఉన్నతమైనది, ఉత్తమమైనది కూడా. అన్నప్పుడు ఈ యవన ప్రాయాన్ని ఎలా మనం లీడ్ చేసుకోవాలి, నడిపించబడాలి. పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది: నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము. అంటే ఒకరిని చేత నీవు తృణీకరింపబడకూడదు. దేనిని బట్టి? నీ యవనమును బట్టి. ఈ రోజున యవనస్తుల పోకడ మనం చూస్తే ఇదిగో ఈ వాక్యానికి సరిగ్గా కనబడుతుంది. సమాజంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, ఇంట ఎలా ఉండాలి, తల్లిదండ్రుల ఎదుట ఎలా ఉండాలి, పరులైన అధికారుల దగ్గర ఎలా ఉండాలి, ఈరోజు తెలియట్లేదు. ఏదో ఒక విపరీతమైన ధోరణి మనకు కనిపిస్తుంది. యవన శక్తిని లోకానికి ఈ రోజున ఎంత చేరువ చేసుకుంటున్నారనేది మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఆశ్చర్యం కలుగుతుంది, మరో వింత భయము, మరో వింత దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే యవనస్తులుగా ఉన్నవాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి మార్గాలు చూస్తుంటే ఎక్కడికి వెళుతున్నారు, దీని అంతం ఏంటి అనేది మనకు కొంత బాధని కలిగి చేస్తుంది. తల్లిదండ్రుల మీద బాధ్యత లేదు, కుటుంబాల మీద బాధ్యత లేదు. అందరూ కాదు కానీ కొందరు. తన భవిష్యత్తు మీద అవగాహన లేదు. ఏదో యవన ప్రాయంలో బ్రతుకుతున్నాం కనుక ఇలా చేయాలి, అలా చేయాలి, యవనస్తుని కనుక ఇలా ఉండాలి అని అనుకుంటున్నారే కానీ
తమ యొక్క భవిష్యత్తుని ఆశ్చర్యకరుడైన దేవునికి అప్పగించుకొని దేవుని చేత నడిపించబడాలన్న కోరిక, వాంఛ, అభిష్టం, అభిలాష కలిగిన వ్యక్తుల్ని మనం కొందరినే చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు యవనస్తుడైన మోషేను గురించి మనం చదువుతాం. ఎంత మంచి నిర్ణయం కలిగిన వ్యక్తి అనంటే అతడు పెద్దవాడైనప్పుడు అనే మాట మనం హెబ్రీ పత్రికలో మనం చదువుతామండి. పరిశుద్ధుని పౌలు చెప్పాడు. ఆయన తీసుకొని నిర్ణయం ఎంత మంచి నిర్ణయమో. నిజమే, యవనస్తునికి ఈ నిర్ణయించుకోగలిగిన ఆ కెపాసిటీ ఉండాలండి. స్వయంగా నిర్ణయం తీసుకోగలిగినటువంటి ఆ శక్తి, సామర్థ్యత ఉండాలండి. ఎంతకీ ఎవరో మనకు చెప్పడం, ఎవరో మనకు బోధించడం, ఎవరో మనకు వివరించడం కాదు. వివేచించి, ఆలోచించి, జాగ్రత్తగా అడుగులు వేయడానికి, ముందుకు సాగడానికి కావలసిన ఆ మంచి నిర్ణయం తీసుకోగలిగిన వివేకమైన మనసున్నప్పుడే దైవ చిత్తం మనలో నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని గుర్తించాలి. మీరు 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో 24వ వాక్యంలో చదువుతారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. చూసారండి, ఈ ఐగుప్తు ధనము, భోగము ఎంతవరకు ఇది మనకు ఈరోజు ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ దీనివలన కలిగే పర్యవసానం ఏంటి, ప్రతిఫలం ఏంటి? అంత దూరదృష్టితో ఆలోచించాడు. ఈరోజు ఉంది తింటున్నాను, ఈరోజు ఉంది కట్టుకుంటున్నాను, ఈరోజు ఉంది తిరుగుతున్నాను. కానీ ఇవి ఎలాగే సదాకాలం ఉంటుందా? సదాకాలం వస్తాయా? లేదు కదా. మరి ఏది నాకు కావాలి? ఏది నేను కోరుకోవాలి? ఏది నేను వెంబడించాలి? ఏది నేను అనుసరించాలి? ఏది నేను స్నేహించాలి? ఇవన్నీ ప్రశ్నలు. వీటిలోనే ఒక క్రొత్తదైన నిర్ణయం పుడుతుంది. అంతేగాని ఆలోచన లేకుండా ఈరోజు నేను సుఖంగా ఉన్నాను, సౌఖ్యంగా ఉన్నాను, భుజాల మీద చేతులేసే స్నేహితులు ఉన్నారు, సంపాదించి తీసుకుని వచ్చి పోషించే తల్లిదండ్రులు ఉన్నారు అని మురిసిపోయి అక్కడే మనం సతికిల పడిపోవడం, పతనావస్థకు దిగజారిపోవడం కాదు. మోషే ఆలోచించాడు, ఇది నేను అనుభవించతగునా? ఇది నాకు అంత అవసరమా? శాశ్వతం కానిది ఎంతకాలం నేను వెంబడించాలి అనుకున్నాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం, వెంటనే దాన్ని విడిచిపెట్టేశాడు అంతే. ఐగుప్తును విడిచెను. ఆ నిర్ణయం అతనికి ఆ తెగింపు నేర్పించింది. చాలామంది యవనస్తులు చెబుతుంటారు, చేయాలనుకుంటున్నాను, ఉండాలనుకుంటున్నాను, అనుకుంటూనే ఉంటే ఇంకా మరి జరిగేది ఎప్పుడు? చేసేది ఎప్పుడు? జీవితంలో సగభాగం అనుకుంటూనే జరిగిపోతే, నా ప్రియమైన సహోదరులారా, ఆ మంచి నిర్ణయం తీసుకునే స్థితిలో యవనస్తులు నిలబడాలి. అప్పుడే కుటుంబానికి, సమాజానికి, సంఘానికి, దేవునికి సంతోషదాయకంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. మరొక విషయం మీకు యోసేపును గురించి, యోసేపు ఎలాంటి యవనస్తుడు అనేది మీరు 41వ అధ్యాయం 51వ వాక్యంలో యోసేపును గురించి చదువుతారు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అను పేరు పెట్టెను. ఇక్కడ యోసేపును గురించి మనం చదువుతున్నప్పుడు యోసేపు ఒక వింతగా కనిపిస్తాడు. ఎందుకంటే దేవుడు అతనికి ఒక మేలు చేశాడు, దేవుని చేత మేలు అనుభవించాడు. తన తండ్రి ఇంటి వారు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు నేను చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, వింతైన అనుభవం కలిగిన వాళ్ళు. చీల్చే తోడేలు ఒక స్వభావం అయితే, గాడిద లాంటి స్వభావం ఒకటైతే, సింహం లాంటి స్వభావం కలిగిన వాళ్ళైతే, కట్లపాము వంటి స్వభావం కలిగిన వాళ్ళైతే, ఇలాంటి వికృత రూపం దాల్చినటువంటి స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులండి తండ్రి ఇంటి వారు. వారందరి మధ్య యోసేపు దేవుని చేతిలో నిలబడిన యవనస్తుడుగా కనిపిస్తాడు. మరి ముఖ్యంగా నేను యవనస్తులైన వారిని ఒక మాట అడుగుతున్నా, మీరు మనుషుల చేతిలో ఉన్నారా? లోకం చేతిలో ఉన్నారా? దేవుని చేతిలో ఉన్నారా? ఇలాంటి కఠోరమైన వికృత రూపము దాల్చినటువంటి స్వభావం కలిగిన మనుషుల మధ్య యోసేపు దేవుని చేతిలో ఉన్నాడు. అతనికి ఇబ్బందులు కలిగాయి,
బాధ కలిగింది. అవన్నీ మర్చిపోయేటట్లు దేవుడు చేశాడంట అతనికి. నిజమే, దేవుని చేతిలో ఉంటే అవన్నీ ఏవి ఎదురైనప్పటికీ వాటిలన్నింటిలో దేవుడు ఒక గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఆయనను నమ్ముకున్న వానికి ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాడు. యోసేపు గురించి నేను మరలా మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. పాపానికి దూరముగా ఉన్నవాడు కాదా, దేవునికి దగ్గరగా ఉన్నవాడు కాదా, దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, ఒక్క మాట దేవుడిచ్చిన దర్శనాన్ని మదిలో పెట్టుకుని ఓర్పుతో, నేర్పుతో, సహనముతో, సంతోషంతో సాగి వెళ్ళిన యవనుడు కాదా. మరి యోసేపు యొక్క ఫ్యూచర్ చూడండి ఎంత బ్రైట్గా ఉంటుందో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. దేవుడు ఒక వ్యక్తిని ఊరికనే ఆశీర్వదిస్తాడండి? ఒక వ్యక్తిని ఆయన ఊరికనే లేవనెత్తి ఉన్నత స్థానానికి తీసుకుని వస్తాడా? లేదు కదా. దేవుని దృష్టిలో, దేవుని చేతిలో, దేవుని మనస్సులో యోసేపు ఉన్నాడు. ఈరోజున మనం ఎక్కడున్నామో అనేది మనం గుర్తించాలి, మనం గమనించాలి. మరొక మాట కూడా నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో ఒక యవనస్తురాలను గురించి నేను మీతో చెప్తాను. ఆమె పేరు రిబ్కా. ప్రియులారా, రిబ్కా యొక్క జీవిత అనుభవాలు వ్యక్తిగతంగాను సంఘపరంగాను మనం ధ్యానించవలసినవి. ఎందుకంటే ఆమెలో చాలా మంచి లక్షణాలు కనిపిస్తాయి. యవనస్తురాలే, ఆమెమి ముసలితనంలో ఉన్న వ్యక్తి కాదు. కానీ ఎంత మంచి లక్షణాలంటే, అనేక అనుభవాలు ఉన్నప్పటికీ ఒక్క మాట నేను గుర్తు చేస్తాను మీకు. ఆదికాండంలో 24వ అధ్యాయం 57వ వాక్యం చదువుతున్నానండి. వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళుదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదనెను. చూడండి, ఈ చరిత్ర మీకు బాగా తెలుసు. ఎలియాజరు వచ్చాడు, వివరాలన్నీ తెలియపరిచాడు. తన యజమానుని యొక్క కుమారునికి వధువు కోసం వచ్చాడన్న విషయాలు వారికి విశదీకరంగా, విఫలంగా వివరించి చెప్పాడు. అప్పుడు ఆ విషయాలు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు అనుకున్నారు, రిబ్కాను పిలిచి అడుగుదాం, ఇప్పుడు ఆమె ఏమంటుందో అని ఆమెను పిలిపించి అడిగారు. ఏమ్మా, ఈ మనుషులతో కూడా నువ్వు వెళ్ళుదువా అన్నప్పుడు పిల్లరా, దేవుని చిత్తమును ఎరిగిన వ్యక్తిగా కనిపిస్తుందండి. చాలా 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 ప్రాముఖ్యమైన అనుభవం ఇది. దేవుని చిత్తాన్ని ఎరగడం, మన ఆలోచనలు, మన తలంపులు, మన కోరికలు, మన ఉద్దేశాలు, మన ఉద్రేకాల కోసం కాదండి. నేను ఇట్లా అనుకున్నాను, నేను ఎట్లా అనుకున్నాను, నేను ఇలా తలంచాను, ఇలా ఆశించాను, ఇలా కోరుకున్నాను, నేను కాదు. దేవుని చిత్తమేమై ఉంది, దేవుని సంకల్పం, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదని గ్రహించగలిగిన ఆ విశాలమైన హృదయం అండి కావాల్సింది. ఈరోజు అనేక మంది అవనస్తులు ఎందుకు తప్పుదారి పడుతున్నారు, ఎందుకు వెళ్ళకూడని మార్గంలో వెళుతున్నారు, చేయకూడని పనులు ఎందుకు చేస్తున్నారు? ఇవన్నిటికీ కారణాలు దేవుని చిత్తం తెలియకే. మరి ఆ సహోదరిని పిలిచి అడిగినప్పుడు ఆమె వెళుతానని చెప్పిందంట. ఎందుకంటే ఆమెకి దేవుని చిత్తం స్పష్టంగా తెలుస్తుంది. రిబ్కా జీవిత అనుభవాల్లో మీరు చూడండి, ఒక పరిశుద్ధమైన కుటుంబానికి నాంది పలికింది, వేల మందికి తల్లిగా దీవించబడింది, సంఘానికి సాదృశ్యంగా పరిగణించబడింది. ఈరోజు యవనస్తుల యొక్క జీవితాలను, అనుభవాలను మనం గమనించినప్పుడు ఈ దివ్యమైన దీవెనలకు, ఆశీర్వాదాలకు ఎందుకు దూరమైపోతున్నారు అనేది మనకు ఈ వాక్యంలో సుస్పష్టమవుతుంది. దేవుని చిత్తమని ఎరుగకి. దేవుని చిత్తం ఒక విధంగా ఉంటుంది, వీళ్ళ నిర్ణయాలు మరొక విధంగా ఉంటున్నాయి. దేవుని ఆలోచనలు ఒక విధంగా ఉంటుంది, వీళ్ళ ఆలోచనలు ఒక విధంగా ఉంటున్నాయి. దేవుని ఉద్దేశాలు ఉన్నతంగా ఉంటున్నాయి, వీళ్ళ ఉద్దేశాలు అల్పంగా ఉంటున్నాయి. దేవుని చిత్తాన్ని ఎరిగిన వ్యక్తి ఘనంగా ఉంటాడు. దేవుని చిత్తాన్ని ఎరిగిన వ్యక్తి ఉన్నతంగా హెచ్చరించబడతాడు. దేవుని సంకల్పానుసారంగా అడుగులు వేసిన వ్యక్తి గమ్యానికి చేరుకోగలుగుతాడు. మీకు 3 వ్యక్తుల గురించి వివరిస్తూ వచ్చాను. మోషే యవనస్తుడు, యోసేపు యవనస్తుడు, రిబ్కా యవనస్తురాలు. వాళ్ళ భావ్య భవిష్యత్తుని మనం చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత ముచ్చట అనిపిస్తుందో. అందుకే పౌలు చెప్తున్నాడు, నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకము, జాగ్రత్త పడాలి అని దైవజనుడైన పౌలు తిమోతిని హెచ్చరించినట్లుగానే ఈనాడు ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది.
ఇలాంటి పవిత్రమైన మనసు కలిగిన యవనస్తులుగా ఉండడానికి యవనస్తులైన వాళ్ళు సిద్ధపడాలి. తలవలచటి ప్రార్థన చేస్తాం. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. యవనమును బట్టి ఎవరు తృణీకరింపని ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని అనుసరించడానికి యవనస్తులైన ఒక్కొక్కరికి మీరు మనస్సును పుట్టించమని వేడుకొంచున్నారు. ఆనాడు మోషే, యోసేపు, రిబ్కాల వలె ఒక పవిత్రమైన జీవితానికి, వివేకమైన మనస్సుకి, మీ చిత్తమును ఎరగగలిగిన విశాలమైన హృదయానికి నైనా ఇదిగో మీ బిడ్డల్ని మీరు నడిపించమని వేడుకొంచున్నాను. ఎక్కడ కుడి ఎడమలకు తొలగక మీరు ఏర్పరిచిన సరళతలో ఓర్పుతో, నేర్పుతో, సహనంతో, సంతోషంతో సాగి వెళ్ళడానికి కృప చూపించి నడిపించమని ఇదిగో మా యవనస్తులైన బిడ్డలు మీ చేతులు సమర్పించుకుంటున్నాం. పలు విధాలుగా లోకంలో మేము చూస్తున్నాం నాయన. యవనస్తుల యొక్క పోకడ బహు విపరీతంగా ఉంటుంది. విచ్చలవిడితనానికి అప్పగింపబడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీ బిడ్డలకి మీరు కంచి వేసి కాపాడి మీ యొక్క ఆజ్ఞానుసారమైన మార్గాల్లో నడవడానికి సహాయం చేయమని మీ పాదనకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.